ప్రణమామి ముహుర్ముహు. పూజ్య మాతాజీలందరికీ నా పాదాభివందనములు. భక్తజాతికి నమస్కారం. ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్ సహనం పోతపోసిన మూర్త విగ్రహం శారద. మనం శ్రీ శారదాదేవి చరితామృతం వచనామృతం అక్టోబర్ నుంచి చదువుతూ సహనం అనే గుణం పైన పనిచేస్తున్నాం. ఇక టైటిల్లో ఉన్న విగ్రహం అంటే ఏంటో చూద్దాం. విగ్రహం అంటే విశేషంగా గ్రహించేది విగ్రహం. అంటే ఏం గ్రహిస్తుంది? మన భావాలను గ్రహిస్తుంది. అలాగే విశేషంగా అనుగ్రహించేది విగ్రహం. ఇప్పుడు జనరల్గా మనం విగ్రహాలను చూస్తుంటే రకరకాల భంగిమల్లో ఉంటాయి. అలాగే నవ్వు, శాంతం, అలాగే ఆనందం, ఇలాంటి రకరకాల భావాల్ని వ్యక్తం చేసేటట్లుగా ఉంటాయి. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న దైవశక్తిని ఒకచోట ఏకాగ్రతతో దర్శించడానికి సహకరించేది విగ్రహం. దర్శించిన వారికి కామ్యసిద్ధిని, ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తుంది విగ్రహం. ఇక జనరల్గా మనము ఆ భంగిమలు చూస్తుంటే అది ఏ దేవీ దేవత విగ్రహం అనేది మనం వెంటనే కనిపెట్టగలుగుతాం. శారదాదేవిని చూస్తూనే ఏమనిపిస్తుంది మనకి? కారుణ్యపూర్ణనైనాం ఆలోలాయిత కేశార్ధ అక్షస్థల విమండితాం అనేది గుర్తొస్తుంది. సో పోత పోసిన మూర్త విగ్రహం అంటే ఏంటో చూద్దాం. జనరల్గా వినాయక చవితి వచ్చినప్పుడు బోలెడు విగ్రహాలు చూస్తుంటాం, రకరకాల భంగిమలు అలాంటివి. కొనటానికి ఒక ఇద్దరు వెళ్ళారనుకుందాం, వాళ్ళిద్దరికీ ఒకే భంగిమ నచ్చింది, ఒకే ఆర్టిస్టు ఆ రెండు భంగిమల్లో ఉన్న విగ్రహాన్ని తయారు చేశాడు అనుకుందాం. కానీ రెండు విగ్రహాలు కనుక పోల్చి చూస్తే కొంచెం తేడాలు డెఫినెట్గా కనిపిస్తాయి, ఒకే వ్యక్తి తయారు చేసినా కూడా. మనం చిన్నప్పుడు తేడాలు కనిపెట్టండి అని చిత్రాలు చూస్తుంటాము, 5 తేడాలు కనిపెట్టండి అని. అలాగే ఒకే వ్యక్తి తయారు చేసినా కూడా, ఒకే భంగిమలో తయారు చేసినా కూడా తేడా వస్తుంది. కానీ శారదాదేవి ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి వ్యక్తులైనా కూడా, చిన్న పెద్ద, గొప్ప, బీద, జాతి, మతం, దొంగలు, వేశ్యలు, ఎలాంటి వారైనా అందరి పట్ల ఒకే విధమైన సహనాన్ని ఆమె ప్రదర్శించారు. అందుకే ఆమె సహనం పోతపోసిన మూర్త విగ్రహం శారదయ్యారు. ఇక మనము త్యాగానికి దధీచని చెప్పుకుంటాం, అలాగే దానానికి బలిచక్రవర్తిని చెప్పుకుంటాము, సత్యానికి హరిశ్చంద్రుడు, సహనానికి భూమాతని చెప్పుకుంటాం. భూమాత కూడా భూభారం ఎక్కువైపోతే రాక్షస సంహారం చేయడానికి విష్ణుమూర్తిని ప్రార్థించి ఆ కార్యం చేయించేవాళ్ళు. నవేడేస్లో భూకంపాలు వస్తున్నాయి, కానీ శారదాదేవి జీవిత చరిత్ర కన్నా మనం చూస్తే ఎటువంటి కంపనాలు లేకుండా, అంటే గోలాప్మా అనుచిత వ్యాఖ్యలు, హృదయ్ దురుసు ప్రవర్తన, కించపరిచేటట్టు మాట్లాడటం, శారదాదేవి జీవితంపైనే ఆధారపడి జీవిస్తున్న సురబాల, రాధు, ఇలాంటి మిగిలిన కుటుంబ సభ్యులు, వాళ్ళందరి పట్ల అమ్మ ప్రదర్శించిన సహనానికే పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. అంటే సహనం అతి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని తితీక్ష అంటారు. సహనం సర్వదుఃఖానాం అప్రతికార పూర్వకం చింతా విలాపరహితం సా తితీక్ష నిగచ్చతే. అంటే మనము ఆ సందర్భం గురించి దుఃఖపడకూడదు, ఆ వ్యక్తుల పట్ల ప్రతీకార భావం అనేది పూర్తిగా విడనాడాలి. కనీసం ఆ సందర్భం గురించి ఆలోచించకూడదు. ఇది అసలైన సహనం అంటే. ఇటువంటి సహనం మనలో లేకపోవటానికి, లోపించడానికి కారణం ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే మనందరం ఎప్పుడు అనుకుంటాం, నేను చాలా సహనశీలిని అనేది మన నమ్మకం కదా. కాకపోతే బయట వ్యక్తుల వల్ల, బయట పరిస్థితుల వల్ల నా సహనం కోల్పోతున్నాను. ఈ మధ్య అక్టోబర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి ఒక స్టేజ్ వరకు సహనం ప్రదర్శిస్తున్నాను, కానీ ఆ స్టేజ్ కూడా దాటితే సహనం కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకుంటున్నాం. ఆ స్టేజ్ ఏంటో చూద్దాం. సపోజ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నారు, మనకు కూడా ఏదైనా సహాయం చేశారు. అటువంటి వ్యక్తులకి హెల్త్ పాడైపోయింది. అప్పుడు వారికి మనం చేయవలసిన సేవని, అంటే అటువంటి బాధ్యతని బరువుగా ఫీల్ అయితే మన సహనం పోతుంది. అదే చిన్నపిల్లలకి హెల్త్ బాగోకపోతే వాళ్ళ పట్ల ఇష్టం, ప్రేమ ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి చేసే సేవలు చాలా సహనంగా చేస్తాం కదా. అలాగే మనం అనుకున్నవి జరగకపోయినా, మనము అందరి మాటలు, అంటే మిగిలిన వాళ్ళందరూ నా మాట వినాలి అని అనుకున్నప్పుడు అలా ఉండకపోతే మన సహనం ఎగిరిపోతుంది. అలాగే కొంతమంది వ్యక్తులకి మనము స్టాంపింగ్ వేస్తాం, అంటే లేబుల్, వీడింతే అని ఖచ్చితంగా అనుకుంటున్నాం. అలా వీడింతే అని ముద్ర వేసిన వాళ్ళు ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా వెంటనే మన సహనం ఎగిరిపోతుంది.
అసలు మన సహనం ఎగిరిపోవటానికి పెద్ద పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. చిన్న చిన్నవి. సపోజ్ మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక పుదీనా కట్ట తెచ్చుకున్నాం, ఓపెన్ చేసిన తర్వాత దాని మధ్యలో వడిలిపోయినవి వచ్చినాయి. ఆ చిన్న కారణం చాలు మనకి, మన సహనం కదిలి వెళ్ళిపోతుంది. కానీ మనం కూడా చాలా సహనశీలం. ఆ పరిస్థితులు ఏంటో చూద్దాం. ఇప్పుడు చరితామృతం, వచనామృతం ఇవన్నీ చదువుతున్నాము, సహనం అలవడింది. అలాగే దానికి తోడు జపం చేస్తున్నాం. దీనివల్ల సహనం అనేది మనకు బాగా అలవడింది అని చెప్పి మన సహనం గ్రూప్లో చాలామంది షేర్ చేశారు కదా. ఇక కొన్ని పరిస్థితులు అంటే ఏ శారదా మఠో రామకృష్ణ మఠకో వెళ్ళాము. సో సత్సంగానికి వెళ్ళినప్పుడు ఆ ఉపన్యాసాల ప్రభావం మన మీద వారం పాటు ఉంటుంది. అప్పుడు మన సహనం బాగుంటుంది. అలాగే ఇలాంటి భక్త సమ్మేళనాలకు అటెండ్ అయితే నెక్స్ట్ భక్త సమ్మేళనం వరకు 3 రోజుల పాటు వింటున్నాం కాబట్టి మన సహనం కదలకుండా ఉంటుంది. ఇంకా కొన్ని పరిస్థితుల్లో కూడా మన సహనంగా ఉంటాం. ఏంటంటే తప్పనిసరి పరిస్థితులు, ఆఫీస్లో బాస్, గురువులు వీళ్ళ దగ్గర ఉంటాము. నేను సహనంగా ఉంటే ఈ పని జరుగుతుంది అన్నప్పుడు సహనంగా ఉంటాం. ఏదైనా లబ్ధి చేకూరుతుంది మనకి అన్నప్పుడు సహనంగా ఉంటాం. అప్పుడు ఏమంటాము, మనకు అనుకూలంగా జరగకపోయినా కూడా సరే పర్లేదు అంటాము, ఇట్స్ ఆల్ రైట్ అని సర్దుకుంటాం. కానీ అన్ని పరిస్థితుల్లో మాత్రం అలా ఉండం మనం. అలాగే సహనం అలవర్చుకోవటం అనేది కష్టమైన పనా అనే ప్రశ్న వేసుకుంటే, ఆ సహనం కనుక లేకపోతే ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి అని ముందే కనుక ఊహించుకుంటే సహనం అలవడుతుంది. ఇది అర్థమైంది అనుకుంటాను. ముందుగానే ఊహించుకోవాలి. ఇక సహనం మనకు అలవడాలంటే మనకు ఉండవలసింది ఎంపతి. అంటే ఎదుటి వ్యక్తి యొక్క స్థానంలో మనల్ని మనం ఊహించుకోవాలి. అప్పుడు వాళ్ళ భావం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. వాళ్ళ బాధని మనం గుర్తించగలుగుతాము. శారదాదేవి కూడా అందరి కష్టాలని, అందరి దుఃఖాలని తనవిగా భావించేవారు. అందుకే అందరినీ ప్రేమించి తన వారిని చేసుకోగలిగారు. ఇక ఫైనల్గా మనము క్లాత్ కొనడానికి బజార్ వెళ్తాం. అంటే తానులు అని ఉంటాయి, ఒక 100 మీటర్లు ఉంటుంది కదా. అటువంటి తాను మనం కట్ చేసి ఇవ్వమంటే మొదట్లో కట్ చేసిన, మధ్యలో కట్ చేసిన, లాస్ట్లో కట్ చేసిన అదే రంగు, అదే డిజైను, అదే క్వాలిటీ వస్తుంది ఆ తానులో గుడ్డ. అలాగే శారదాదేవి అందరి వ్యక్తుల పట్ల అన్ని సందర్భాలలో చిన్నప్పుడు ఏ సహనాన్ని అయితే ప్రదర్శించారో మధ్య వయసులో కూడా అదే సహనాన్ని ప్రదర్శించారు. ఆఖరికి వృద్ధాప్యంలో కూడా ఆమె అదే సహనాన్ని ప్రదర్శించారు. అందుకే ఆమె సహనం పోతపోసిన మూర్త విగ్రహం శారదయ్యారు. ఈ అవకాశం కల్పించిన పూజ్య మాతాజీలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.